శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ ప్రాబ్లం. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అనేది మగవాళ్ళలో ఉండే సెక్షువల్ ప్రాబ్లం అయినా ఈ ప్రాబ్లం వల్ల ఆడవాళ్ళు సెక్షువల్గా ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతూ ఉంటారు. అది ఏ విధంగా ఆడవాళ్ళు సెక్స్లో ఈ శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్లో డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతారు అని అంటే, ఎప్పుడైనా సరే సెక్స్ చేసేటప్పుడు మగవాళ్ళకి 1 నిమిషంలో లేదా 2 నిమిషాల్లోనే సెమెన్ అవుట్ అయిపోయినా సెక్స్లో ఆ హ్యాపీనెస్ ప్రెజర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఆడవాళ్ళకి మినిమము 4 నుంచి 5 నిమిషాలు సెక్స్ చేస్తేనే వాళ్ళకి సెక్స్లో ఆ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చింది. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లం వల్ల ఏ విధంగా సెక్స్లో డిస్సాటిస్ఫాక్షన్కి లోనవుతారు అని అంటే, మగవాళ్ళు సెక్స్ చేసేటప్పుడు సెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ పీక్ అనేది టచ్ అయ్యిద్దో, ఈ పీక్ అనేది టచ్ అయినప్పుడు వాళ్ళకి సెక్స్లో సెమెన్ అవుట్ అయిపోయి ఆటోమేటిక్గా పెన్నిస్ మెత్తగా అయిపోయింది అండ్ సెక్షువల్గా ఈ సాటిస్ఫాక్షన్ ఆర్గాజం అనేది వచ్చేస్తుంది. సో మగవాళ్ళకి ఈ పీక్ అనేది సెక్స్లో టచ్ అయితే, సెక్స్ చేసినప్పుడు ఈ పీక్ అనేది ఇట్లా టచ్ అయిందంటే ఆటోమేటిక్గా సెమెన్ అనేది అవుట్ అయిపోయి వాళ్ళకి సెక్స్లో ఆర్గాజం లేదా ప్లెజర్ అనేది వచ్చేస్తుంది. కానీ ఆడవాళ్ళలో అంటే ఫిమేల్స్లో ఆర్గాజం అనేది మగవాళ్ళలో ఉన్నట్లు ఉండదు. సెక్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆడవాళ్ళకి కంటిన్యూస్గా ఇట్లా ఇన్సర్ట్ చేసి ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైము ఈ పీక్ టచ్ అయినప్పుడు ఒకసారి ఆర్గాజం అనేది వస్తుంది. అంటే ఆ సెక్స్లో హ్యాపీనెస్ ప్రెజర్ అనేది వస్తుంది. ఫస్ట్ టైం ఈ ప్రెజర్ అనేది వచ్చినప్పుడు 10 to 15 సెకండ్స్ ఉంటుంది వాళ్ళకి ఆ సెక్స్లో ప్లెజర్ అనేది. ఫస్ట్ టైం ఈ ప్లెజర్ వచ్చినప్పుడు అప్పటికి ఇంకా సెమెన్ అవుట్ అవ్వకుండా మగవాళ్ళు కంటిన్యూస్గా సెక్స్ చేస్తూ స్ట్రోక్ చేస్తూ ఉన్నారనుకోండి, సెకండ్ టైము మళ్ళీ ఈ ప్లెజర్ అనేది టచ్ అయ్యింది వాళ్ళకి. ఫస్ట్ టైం ఈ ప్లెజర్ అనేది టచ్ అయ్యి ఒక 10 to 15 సెకండ్స్ ఉండి సెకండ్ టైము మళ్ళీ ఈ కొంత ప్లెజర్ అనేది పోయి మళ్ళీ రెండోసారి ఈ ప్లెజర్ అనేది మళ్ళీ టచ్ అయ్యిద్ది. ఫస్ట్ టైం ప్రెషర్ పాయింట్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి 10 to 15 సెకండ్సే ఉంటుంది ప్రెషరు. కానీ రెండోసారి ప్రెషర్ వచ్చినప్పుడు మినిమము 30 to 40 సెకండ్స్ ఉంటుంది అన్నమాట ప్లెజరు. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో 10 సెకండ్స్లోనే వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది పోయిద్ది. కానీ రెండోసారి ఆ ప్లెజర్ వచ్చినప్పుడు మినిమము ఒక 30 to 40 సెకండ్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఆడవాళ్ళకి సెక్స్లో ఈ ప్లెజర్ అనేది 2 times వస్తుందో అప్పుడే వాళ్ళు సెక్షువల్గా సాటిస్ఫై అవుతారు. కానీ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైంది అని అంటే, అసలు ఈ ఫస్ట్ టైం ప్లెజర్ రాకముందుకే వీళ్ళకి ఆర్గాజం అనేది వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ టైం కూడా వాళ్ళకి 10 seconds 15 seconds సెక్స్లో ప్లెజర్ రాకముందే ఆడవాళ్ళకి, సో మగవాళ్ళకి సెమెన్ అనేది అవుట్ అయిపోవటం వల్ల అసలు వాళ్ళకి సెక్సువల్గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ అనేది రాదు.